Hi students, welcome to Sahasra School Educational Key Points. My name is Satyasree. Today's topic is divisibility rules. In previous class we discussed about from 2 to 10 except 7. In today's class we discuss from 11 to 20 and that 7. First, divisibility rule of 11. What is the rule? A given number is divisible by 11 if the difference between the sum of the digits at odd places and the sum of the digits at even places from the right side is either 0 or multiple of 11. ఫస్ట్ నెంబర్ మనకి ఆడ్ ప్లేసెస్ ఈవెన్ ప్లేసెస్ తెలుసు కదా, ఇచ్చిన నెంబర్లో ఆడ్ ప్లేసెస్ ఈవెన్ ప్లేసెస్ నోట్ చేసేసుకుంటాం. నెక్స్ట్ అవన్నీ యాడ్ చేసి వాటి డిఫరెన్స్ చూస్తాం అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, ఆ డిఫరెన్స్ ఏం రావాలి, 0 or 11 రావాలన్నమాట. 29,843. ఫస్ట్ మనం ప్లేసెస్ రాసుకుందాం 1 2 3 4 5 అని, ఎందుకంటే ఈవెన్ ప్లేసెస్ ఆడ్ ప్లేసెస్ మనం ఇలా రాసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈవెన్ ప్లేసెస్ అన్నీ ఆడ్ ప్లేసెస్ అన్నీ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఆడ్ ప్లేసెస్ తీసుకుందాం. ఆడ్ ప్లేసెస్లో ఫస్ట్ ప్లేస్లో ఏముంది, 3 ఉంది. నెక్స్ట్ 8, నెక్స్ట్ 2, 3 + 8 + 2 హౌ మచ్, 13. నెక్స్ట్ ఈవెన్ ప్లేసెస్లో 4, నెక్స్ట్ 9, 4 + 9 13. నెక్స్ట్ ఏం చెప్పారు, యాడ్ చేసుకోవడం వరకేనా. నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ దీస్ 2 అనమాట. Difference between the sum of the digits at odd places and the sum of the digits at even places, and 13 - 13 = 0. ఏం రావాలి మనకి రిజల్ట్, either 0 or multiple of 11. Multiple of 11s means 1 11s are 11, 2 11s are 22, 3 11s are 33. ఈ మల్టిపుల్స్లో ఏదైనా రావచ్చు అనమాట. ఈ ఏ వచ్చినా మనకి దట్ హోల్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11. దిస్ ఈజ్ నాట్ ఏ నెంబర్, జస్ట్ ప్లేసెస్. ఇవి కావాలంటే ఒక రౌండ్ అప్ చేసేసుకోండి. దిస్ ఈజ్ అవర్ నెంబర్, దీస్ ఆర్ ద జస్ట్ ప్లేసెస్, మనకి ఈజీగా అర్థం అవడానికి. ఫస్ట్ ఆడ్ ప్లేసెస్ అన్ని తీసుకున్నాం, యాడ్ చేసాం. నెక్స్ట్ ఈవెన్ ప్లేసెస్ అన్ని తీసుకుని యాడ్ చేసాము. ఆ రెండు డిఫరెన్స్ either 0 or multiple of 11. సో యూ గెట్ 0. సో దిస్ హోల్ నెంబర్ ఈజ్ multiple is divided by 11. సెకండ్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ప్లేసెస్ రాసేసుకోండి. 1 2 3 4 5 6 7 8. టేక్ ఆడ్ ప్లేసెస్. ఫస్ట్ 8 + 9 + 9 + 9. ఫస్ట్ ప్లేస్లో ఏముంది, 8 ఉంది ఆడ్ ప్లేస్లో. నెక్స్ట్ 9, నెక్స్ట్ 9 హియర్ ఆల్సో 9 = నెక్స్ట్ ఈవెన్ ప్లేసెస్లో ఫస్ట్ 0 ఉంది, నెక్స్ట్ 1, నెక్స్ట్ 0, నెక్స్ట్ 1. హౌ మచ్, 3 9s are 27, 4 9s are తీసేసుకోండి 36. ఒకటి ఎక్కువ యాడ్ చేసాం కాబట్టి 35, ఫాస్ట్గా అయిపోవటానికి అనమాట. నెక్స్ట్ 2. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్, డిఫరెన్స్ అంటే 33. ఇట్ ఈస్ ఎ మల్టిపుల్ ఆఫ్ 11. 11 3s are 33. సో దిస్ హోల్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 11. These are next places, not a number. Our number is this one. Next here also from right side నుంచి తీసుకోవాలి. ఇక్కడ నుంచి 1 2 3 కాదు, ఇక్కడ 1 2 3 4 5 6 7. What are the odd places, 9 + 1 + 5 + 4. Next even places, 1 + 7 + 4. 9 + 1 10, 10 + 5 15, 15 + 4 19. Next 8 + 4 12. Difference 7. This is not a multiple of 11 or not a 0. So this whole number is not a multiple divided by 11. This is not divided by 11. We get either 0 or multiple of 11. This is the rule of 11.
నెక్స్ట్ divisibility rule of 7. The difference between twice the unit digit of the given number and the remaining part of the given number should be a multiple of 7 or it should be equal to 0. ఇలా డెఫినేషన్ చూస్తే అలా ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి. డిఫరెన్స్ బిట్వీన్ ట్వైస్ ద యూనిట్ డిజిట్. వాట్ ఈస్ ఇన్ యూనిట్స్ డిజిట్? 8. 8కి ట్వైస్ చేసుకోవాలంటే 2తో మల్టిప్లై చేసుకోవాలన్నమాట. 8 2s are 16. అది చేసుకుని ఏం చేయాలి? డిఫరెన్స్ బిట్వీన్ ద రిమైనింగ్ నెంబర్ అంటే జస్ట్ సబ్ట్రాక్షన్ చేయటమే. అంటే సింపుల్గా మీరు గుర్తుంచుకుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. డెఫినేషన్ అంతా అది అలా రాసాం అనమాట. జస్ట్ 2తో మల్టిప్లై చేయటం యూనిట్ డిజిట్లో ఉన్నది. నెక్స్ట్ రిమైనింగ్ నెంబర్కి సబ్ట్రాక్షన్ చేసేసుకోవటం, ఇట్లా సపరేట్ చేసేసుకోవడం. 8 into -2 ఇక్కడ మైనస్ చేయాలి మనం. 8 2s are 16. 23 - 16 7. మనకేం రావాలి ఇక్కడ? మల్టిపుల్ ఆఫ్ 7 ఆర్ ఇట్ షుడ్ బి ఈక్వల్ టు 0. 7 మల్టిపుల్ లేక 7 1s are 7. సో 238 ఈజ్ డివైడెడ్ బై 7 అనమాట. సెకండ్ ఎగ్జాంపుల్, బిగ్ నెంబర్ తీసుకోండి, మీకు అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. బిగ్ నెంబర్ ఏంటి? 84 28 70. ఏం చేయాలి? ఫస్ట్ యూనిట్ ప్లేస్, యూనిట్ డిజిట్లో ఉన్నదానికి ఏం చేయాలి? ఇంటూ -2 చేయాలి. 0 2s are 0. ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయటమే. 7 8 2 4 8. మనకి ఇంత నెంబర్ తెలుసా? మళ్ళీ అదే సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయడమే, అలా అంతా ఏం లేదు. -2తో మల్టిప్లై చేసుకోవాలి. యూనిట్ డిజిట్లో ఉన్నది. యూనిట్ డిజిట్స్లో ఏముంది? 7 ఉంది. 7 2s are 14. ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి కదా. 14 8 - 4 2 - 1 4 8. మళ్ళీ అలా సపరేట్ చేసేసుకోండి. ఇలా ఇదొక్కటి 7కి మీకు అర్థమైందంటే అన్నిటికి 13కి 17కి 19కి సేమ్ అంతా ఒకటే. కాకపోతే ఇక్కడ నెంబర్ మనం యాడ్ చేయటమా, ఇక్కడ నెంబరు యాడ్ చేయడం, సబ్ట్రాక్షన్ చేయడం అంతే. ప్రాసెస్ అంతా సేమ్ అనమాట. నెక్స్ట్ యూనిట్ డిజిట్లో ఏముంది? 4 ఉంది. 4 into 2 4 2s are 8. సబ్ట్రాక్షన్ చేయాలి. 1 అంటే 11 - 8 3. దిస్ 3. నెక్స్ట్ 8. ఇలా ప్రాసెస్ మనకి చిన్న నెంబర్ వచ్చేదాకా చేసుకుంటూ వెళ్ళటమే. 3 2s are 6. సబ్ట్రాక్ట్. హౌ మచ్? 7 7 77. అగైన్ ఇక్కడికే మనకు తెలుస్తుంది. 7 11s are 77. కొంత తెలియకపోతే ఇంకోసారి చేసుకోవటమే. అక్కడ మనకి 14 వస్తుంది. 7 2s are 14. మనకి సింబల్తో సంబంధం లేదు, మైనస్ వచ్చినా ఏం సంబంధం లేదు. 7 1s are 7. సో దిస్ ఈజ్ ఆల్సో మల్టిపుల్ ఆఫ్ 7. మన నెంబర్ ఏంటిది? ఇదంతా మన నెంబర్. దిస్ ఈజ్ డివైడెడ్ బై 7 అనమాట. ఇక్కడ మనకి 7 అన్న రావాలి, లేకపోతే 0 అన్న రావాలి. ఫైనల్ రిజల్ట్ 7 వచ్చింది. సో హోల్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 7. మీకు ఇది బాగా అర్థమైందా? ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. జస్ట్ యూనిట్ డిజిట్లో ఉన్నది సపరేట్ చేసేసుకున్నాం. దాన్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి? 2తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. అంటే సింపుల్గా -2 అన్నమాట. టేక్ అనదర్ ఎగ్జాంపుల్. కొంచెం స్మాల్ నెంబర్ తీసుకున్నాం. 24 697. యూనిట్ డిజిట్లో ఏముంది? 7 ఉంది. దాన్ని సపరేట్ చేసేసేయండి. ఏ నెంబర్తో మల్టిప్లై చేసుకోవాలి? 2తో. 7 2s are 14. సబ్ట్రాక్షన్ కాబట్టి 9 - 4 5 6 - 1 5 4 2. అగైన్ సపరేట్ దిస్ యూనిట్ డిజిట్. 5 2s are 10. subtract 5 3 2. again separate this and multiply. 5 2s are 10. subtract 13. ఇంకా సబ్ట్రాక్షన్ చేయాలి. మనకు వచ్చేసింది స్మాల్ నెంబర్. 7 1s are 7 7 2s are 14. this is not a multiple of 7. so this number is not divided by 7. ఈ ప్రాసెస్ కనుక అర్థమైతే మనకు అన్ని రూల్స్ ఒకేలా ఉంటాయి. 13కి 17కి 19కి.
ఇంకా అన్నిటికీ చూసుకుంటే మీకు ఇంకా బాగా అర్థమైపోతుంది. దీన్నే మనం ఇంత డెఫినేషన్లో చెప్పాం అంతే. నెక్స్ట్, divisibility rule of 12. If a number is divisible by 12, you have to first check if it is divisible by 3 and 4. If it is divisible by both 3 and 4, then the number is divisible by 12. 12కి సపరేట్ రూల్ ఏం లేదు. 3 and 4తో డివిజిబుల్ అయిందంటే దట్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 12 ఆల్సో. మనం ప్రీవియస్ క్లాస్లో 6కి చెప్పుకున్నాం కదా. 6కి ఏంటి, 2 and 3 రెండు డివిజిబుల్ అయితేనే 6కి కూడా డివిజిబుల్ అవుతుంది. ఏదో ఒక్క నెంబర్ చూసుకుంటే సరిపోద్ది. 3 and 4, 3కి రూల్ ఏంటి, డిజిటల్ రూట్ అంటే సమ్మేషన్ ఆఫ్ ద నెంబర్స్. 3 + 5 8, 8 + 4 12, అగైన్ 1 + 2 3 అంటే 3 వచ్చేసింది మనకి. 3కి డివిజిబుల్ అయింది. నెక్స్ట్ 4కి చూసుకోవాలి. అదే 3కి సెట్ అవ్వలేదు అనుకోండి, ఇంకా వదిలేయచ్చు, స్కిప్ చేసేయచ్చు ఇంకా ఈ నెంబర్ని. ఇప్పుడు మనకి 3కి డివిజిబుల్ అయింది కాబట్టి 4కి కూడా చూసుకుందాం. 4కి రూల్ ఏంటి, లాస్ట్ 2 digits ఈజ్ డివిజిబుల్ బై 4, దెన్ ద హోల్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 4. వాట్ ఆర్ ద లాస్ట్ 2 digits? 40. 4 10s are 40 అంటే 3తోనూ డివిజిబుల్ అవుతుంది ఈ నెంబరు, 4తోనూ డివిజిబుల్ అవుతుంది. సో ఇట్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 12. నెక్స్ట్, ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 12 ఆర్ నాట్? వాట్ ఈస్ ద రూల్ ఫర్ 12? ఇట్ ఈస్ డివిజిబుల్ బై బోత్ 3 and 4. ఫస్ట్ 3కి చెక్ చేసుకుందాం. 3కి రూల్ యాడ్ చేసేయండి అన్ని నెంబర్స్. 1 + 4 5, 13, 15, 15 + 9 24, 2 + 4 6 అంటే 3కి డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 4కి రండి. 4కి రూల్ 29, 4 7s are 28, 4 8s are 32 అంటే 29 మనకి 4తో డివైడ్ అవ్వట్లా. 4కి ఇది డివైడ్ అవ్వలేదు కాబట్టి దిస్ హోల్ నెంబర్ ఈజ్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై 12. 3 and 4 రెండు అవ్వాలి. ఒక 3 అవుతుంది కదా అని చెప్పి మళ్ళీ 12కి కూడా అవుతుంది అనుకోండి. 3 and 4 బోత్ డివిజిబుల్ అయితేనే దట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 12. నెక్స్ట్ హియర్ 2 + 4 6, 11, 17, 21, 25, 2 + 5 7. 7 ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3. సో 3కి అవ్వలేదు కాబట్టి ఇంకా స్కిప్ చేసేయచ్చు మనకి. మళ్ళీ 4కి చూసుకోకర్లా, 4కి అవుతుంది. 4 11s are 44 అయినా మనకి సంబంధం లేదు, ఇంకా రెండు అయితేనే కదా. దిస్ ఈజ్ ఆల్సో నాట్ మల్టిపుల్, నాట్ డివైడెడ్ బై 12. Divisibility rule of 13. If adding 4 times the last digit to the number formed by remaining digits is divisible by 13, then the number is divisible by 13. దీనికి కూడా నాకు 7కి చెప్పుకున్నట్టే. నాకు 7కి -2 చేస్తాం, దీనికి +4 చేస్తున్నాం. ఇది ఒకటి గుర్తుంచుకుంటే చాలు. యూనిట్ డిజిట్లో ఉన్నదానికి +4 చేసి దానికి రిమైనింగ్ నెంబర్కి యాడ్ చేసుకోవడం అనమాట. నాకు సబ్ట్రాక్షన్ చేసాం, ఇప్పుడు యాడ్ చేసుకోవటం. వాట్ ఈజ్ ఇన్ యూనిట్ డిజిట్? 4. 4 4s are 16. ఇక్కడ ఎడిషన్ చేసుకోవాలి మనం. 9 3 3 7 2. అగైన్ సెపరేట్ దిస్ యూనిట్ digit. 9 4s are 36. అగైన్ యాడ్ 9 6 27. అగైన్ సెపరేట్ దిస్ 9. 9 4s are 36. 12 11 3. నెక్స్ట్ 2 4s are 8. 1 + 8 9, 3 39. ఏమవ్వాలి మనకి? నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 13. 13 3s are 39. ఇది 39 ఇది డివైడ్ అవుతుంది కాబట్టి దిస్ హోల్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 13. ఇక్కడ 0 అని రావచ్చు, లేకపోతే మల్టిపుల్ ఆఫ్ 13 ఏదైనా ఒకటే. మనకి ఇక్కడ డెఫినేషన్స్ రకరకాలుగా రాసాం అంతే. 13 టైప్లో మనకి 39 వస్తుంది కాబట్టి ఇది కూడా దిస్ హోల్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 13. అదే ఇక్కడ మనకి 37 14 అలా వచ్చింది అనుకోండి, అప్పుడు దట్ ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 13. సో దట్ హోల్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 13 అని చెప్పి అనుకోవడమే. ఇంకా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకోవాలంటే మనకి లెంత్ ఎక్కువైపోతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 14. దీనికి కూడా అంతే. బోత్ 2 and 7 సెపరేట్ రూల్ ఏం లేదు. 2 and 7కి
డివిజిబుల్ అయిందంటే మనం తీసుకున్న నెంబరు 14 కూడా డివిజిబుల్ అవుతుంది. If the number is divisible by both 2 and 7, then the number is exactly divisible by 14. First 2 చూసుకోండి రూల్. వాట్ ఈస్ ద రూల్ ఫర్ 2 యూనిట్స్ ప్లేస్లో 0, 2, 4, 6 ఆర్ 8 ఉండాలి. ఇక్కడ ఏముంది 1 ఉంది అంటే 2తో డివిజిబుల్ అవ్వట్లేదు. ఇంకా మనకి అనవసరం, ఇక 7కో చూసుకోవాల్సిన పని లేదు. నెక్స్ట్ ఈ నెంబర్కి వాట్ ఈస్ యూనిట్స్ ప్లేస్ 0 ఉంది అంటే 2తో డివిజిబుల్ అవుతుంది. 7తో కూడా డివిజిబుల్ అవ్వాలి. 7తో ఎలా డివిజిబుల్ అవ్వాలని చెప్పుకున్నాం, ఇలా చూసుకోవడమే ఇందాక చెప్పుకున్నట్టుగా. కాకపోతే 7కి ఏంటి -2 -2తో చేసుకోవాలి. ఇది ఒకసారి మీరు చెక్ చేయండి. ఇది మనకి 14తో డివైడ్ అవుతుంది. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. -2తో ఇందాక 7కి చెప్పుకున్నాం కదా అలాగ. నెక్స్ట్ divisibility rule of 15 కూడా ఏంటి 3 and 5. If the number is divisible by both 3 and 5, then the number is exactly divisible by 15. ఏం చెక్ చేసుకోవాలి, 3 and 5 డివిజిబుల్ అయింది అనుకోండి, 15తో కూడా డివిజిబుల్ అవుతుంది. మనం ఫస్ట్ 5కి చూసుకుందాం, ఎందుకంటే మనకి 5కి అయితే ఈజీ కదా, యూనిట్స్ ప్లేస్లో 0 or 5 ఉండాలి. ఇక్కడ 5 ఉంది అంటే 5తో డివైడ్ అవుతుంది. సో 3కి కూడా వెళ్ళండి. ఇప్పుడు ఫస్ట్ ఈజీగా ఉన్నది తీసుకున్నాం అనుకోండి, మనకి ఫాస్ట్గా అయిపోద్ది అనమాట సమ్మం. 3కి ఏంటి యాడ్ చేసాను, 6 + 3 9, 13, 22, 22 + 5 27, 2 + 7 9 అంటే 3తోనే డివైడ్ అయింది, ఇది 5తోనే డివైడ్ అయింది. సో ఇట్ ఈస్ ఆల్సో డివిజిబుల్ బై 15. నెక్స్ట్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ఇన్ యూనిట్స్ ప్లేస్ 1. మరి 5కి రూల్ ఏమంటే 0 or 5 ఉండాలి అంటే దిస్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 5. సో ఎంటైర్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 15. ఫాస్ట్గా అయిపోద్ది అనమాట అలా చేసుకుంటే. నెక్స్ట్ divisibility rule of 16. A number is divisible by 16 if the last 4 digits are divisible by 16. మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. 4కి లాస్ట్ 2 digits తీసుకున్నాం, 8కి లాస్ట్ 3 digits. ఇప్పుడు 16కి ఏంటంటే జస్ట్ ఇంకో డిజిట్ యాడ్ అయింది. లాస్ట్ 4 digits కనుక 16తో డివైడ్ అయితే ఎంటైర్ నెంబర్ ఆల్సో divisible by 16. What are the last 4 digits? 6480. దీనికి ఒక్కదానికి మనం డివిజన్ చేసుకుంటే ఎంటైర్ నెంబర్ డివిజిబుల్ అవుతుందో లేదో చూసుకోవచ్చు. 16 4s are 64, రిమైండర్ 0, bring down this 8 is a small number, so we want this one also. So put 0 in quotient place, bring down this 0. 16 5s are 80, రిమైండర్ 0 అంటే ఈ నెంబర్ లాస్ట్ 4 digits 16తో డివైడ్ అయింది. సో హోల్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 16. వాట్ ఆర్ ద లాస్ట్ 2 digits ఇన్ సెకండ్ ఎగ్జాంపుల్? 6097. 16 3s are 48, రిమైండర్ 12. 16 8s are 128, రిమైండర్ 1. 17. 16 1s are 16, రిమైండర్ 1. అంటే ఎగ్జాక్ట్గా డివైడ్ అయిందా అవ్వాలా అంటే 6097 16తో డివైడ్ అవ్వాలి. సో హోల్ నెంబర్ ఈజ్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై 16. ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా మనం లాస్ట్ 4 digits చెక్ చేసుకోవడం అంతే. అది డివైడ్ అయితే హోల్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 16. డివైడ్ అవ్వలేదు అనుకోండి, దట్ హోల్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 16. divisibility rule of 17. దీనికి కూడా సిమిలర్గా ఉంటుంది అనుకున్నాం కదా, 7కి ఉన్నట్టే. సబ్ట్రాక్ట్ 5 times ద లాస్ట్ డిజిట్ ఫ్రమ్ ద రెస్ట్. అంతే. లాస్ట్ డిజిట్ ఏంటిది? యూనిట్ డిజిట్ 9. దీనికి ఏంటి? -5 అన్నమాట. యూనిట్ డిజిట్లో ఉన్నదాన్ని 5తో మల్టిప్లై చేసుకుని రిమైనింగ్ నెంబర్కి సబ్ట్రాక్షన్ చేసుకోవడమే. వాట్ ఈజ్ ఇన్ యూనిట్ ప్లేస్? 9. 9 5s are 45. సబ్ట్రాక్షన్ చేసుకోవాలి దీనికి. 14 - 5 9, 12 - 4 8, 1 15. 9 5s are 45. 8 - 5 3, 11 - 4 7, 4 1. Again 3 5s are 15. Subtract 2 3 1. నెక్స్ట్ 2 5s are 10. ఇక్కడే మనకు తెలిసిపోతుంది. 3
ఏమొచ్చింది 3. ఏం రావాలి 17కి 0 అన్న రావాలి, మల్టిపుల్ ఆఫ్ 17. అన్ని రూల్స్ సిమిలర్గానే ఉంటాయి. 17, 34 అలా రావాలి, లేకపోతే ఏదర్ 0 అన్న రావాలి. ఇప్పుడు మనకి ఏమొచ్చింది 3 వచ్చింది. సో దిస్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 17. నెక్స్ట్ యూనిట్ ప్లస్లో ఏముంది 5 ఉంది. 5 5s are 25. రిమైండర్ సబ్ట్రాక్షన్ చేసుకోండి. 3 6 23. నెక్స్ట్ సపరేట్. 3 5s are 15. సబ్ట్రాక్షన్ 1 2 2. అగైన్ సబ్ట్రాక్ట్. 1 5s are 5. ఎంత వస్తుంది 17. మనకు వచ్చిందిగా 17 వచ్చింది కాబట్టి సో దిస్ ఎంటైర్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 17. 17 టేబుల్లో వచ్చిన ఆన్సర్స్ అన్న రావాలి, లేకపోతే 0 అన్న రావాలి. మనకి ఏమొచ్చింది 7 వచ్చింది. సో ఎంటైర్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 17. Divisibility rule of 18. If the number is divisible by both 2 and 9, then the number is exactly divisible by 18. 18 కూడా ఏంటి 2 and 9 both numbers divisible అయితే that number is also divisible by 18. ఫస్ట్ 2 చూసుకుందాం. 2కి ఈజీ కదా, యూనిట్స్ ప్లస్ చెక్ చేసుకుంటే ఫాస్ట్గా అయిపోద్ది. యూనిట్స్ ప్లస్లో 2 ఉంది, సో ఇట్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 2. 9కి కూడా చెక్ చేసుకుందాం. 9కి డిజిటల్ రూట్ అంటే యాడ్ ఆల్ డిజిట్స్. 9 18 24 ప్లస్ 2 26. 2 plus 6 8. It is not divisible by 9. So this entire number is not divisible by 18 also. 18తో కూడా డివిజిబుల్ అవ్వాల. ఎందుకు మనకి 9తో డివిజిబుల్ అవ్వలేదు కాబట్టి 18తో కూడా డివిజిబుల్ అవ్వాల. ఒక 2తోనే మనకి డివిజిబుల్ అయింది అంతే. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్. యూనిట్స్ ప్లేస్ ఫస్ట్ చెక్ చేసుకుందాం. వాట్ ఈస్ ఇన్ యూనిట్స్ ప్లేస్ 4. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. నెక్స్ట్ 9కి వెళ్ళాలి. అదే 2తో అవ్వలేదు అనుకోండి ఇంకా వదిలేసేయచ్చు. 9కి యాడ్ దీస్ నెంబర్స్. 7 plus 5 12 13 20 23 27. అగైన్ దోస్ 2 నెంబర్స్. 2 plus 7 9. మనకి 9 రావచ్చుగా. 9కి రూల్లో 9 వస్తుంది మనకి. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై బోత్ 2 and 9. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 18 ఆల్సో. దిస్ ఎంటైర్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 18. Divisibility rule of 19. Take the last digit and multiply it by 2. Then add that to the rest of the number. If the result is divisible by 19, then the number is divisible by 19. ఇందాక 7కి 17కి చెప్పుకున్నట్టే లాస్ట్ డిజిట్ తీసుకోవటం, మల్టిప్లై ఇట్ బై 2. నెక్స్ట్ రిమైనింగ్ నెంబర్కి యాడ్ చేసుకోవాలి. నాకు కొన్ని చోట్ల కూడా సబ్ట్రాక్షన్ చేసుకున్నాం, కొన్ని చోట్ల యాడ్ చేసుకున్నాం. దీనికి ఏం చేయాలి 2తో మల్టిప్లై చేసి రిమైనింగ్ నెంబర్కి ఎడిషన్ చేసుకోవడమే. లాస్ట్ డిజిట్ తీసేయండి. ఏ నెంబర్తో మల్టిప్లై చేసుకోవాలి 2తో. 3 2s are 6. ఎడిషన్ చేసుకోవటం 8 8 9 4. నెక్స్ట్ అగైన్ సపరేట్ ద లాస్ట్ డిజిట్. 8 2s are 16. యాడ్ 8 plus 6 14 11 5. Again separate last digit. 4 2s are 8 59. ఇక్కడ మనకు వస్తుంది 19 3s are 57. అంటే ఇది డివిజిబుల్ అవ్వట్లేదు మనకి. సో ఇట్ ఈస్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై 19. నెక్స్ట్ దిస్ ఎగ్జాంపుల్. ఈ లాస్ట్ నెంబర్ సపరేట్ చేస్తాం, మల్టిప్లై విత్ 2. 5 2s are 10. ఎడిషన్ చేయాలి కాబట్టి ఎడిషన్ చేసుకుంటూ వచ్చాము. అగైన్ సపరేట్ దిస్ 8 8 2s are 16. యాడ్ ఎడిషన్ చేస్తే మళ్ళీ అగైన్ సపరేట్ దిస్ 9 9 2s are 18. ఎడిషన్ చేస్తే 418. లాస్ట్ డిజిట్ సపరేట్ చేస్తాం. సపరేట్ చేస్తే మళ్ళీ అగైన్ 8 2s are 16. 57 is the final answer. 57 19 టేబుల్లో మనకి 19 3s are 57. అంటే ఈ నెంబర్ 19తో డివైడ్ అవుతుంది. సో అవర్ ఎంటైర్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 19.
ఈ ఒక్క నెంబర్ గుర్తుంచుకుంటే మనకి అన్నీ అయిపోయినట్టే. ఇవి +2 17కి -5, 7కి -2, 13కి +4. ఈ ఒక్క నెంబర్ గుర్తుంచుకోండి అన్ని రూల్స్లో. Divisibility rule of 20. If the number is divisible by both 4 and 5, then the number is exactly divisible by 20. దీనికేంటి రూల్ 4 and 5 ఈ 2 నెంబర్స్ డివిజిబుల్ అయితే దట్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 20. ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం 5కి చూసుకుందాం, ఎందుకు 5కి ఈజీ ఉంటుంది కదా. 5కి ఏంటి రూల్ 0 or 5 ఉండాలి, యూనిట్స్ ప్లేస్లో 0 ఉంది. సో 5 ఓకే అయ్యింది. 5 ఓకే అయ్యింది కాబట్టి 4కి వెళ్ళి చెక్ చేసుకుందాం. 4కి ఏంటి లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అవ్వాలి. 4 10s are 40 అంటే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 4 ఆల్సో. 5కి 4కి డివిజిబుల్ అయిందంటే 20కి కూడా డివిజిబుల్ అయినట్టే అంతే. ఫస్ట్ మనం ఈజీ నెంబర్కి వెళ్ళిపోదాం. 5కి ఈజీ కాబట్టి అలా చూసుకున్నాము, తర్వాత 4కి చూసుకున్నాం. 2 డివైడ్ అయినాయి కాబట్టి 20 కూడా డివిజిబుల్ అవుతుంది. ఎంటైర్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 20. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, యూనిట్ ప్లస్లో 5 ఉందంటే 5తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 4తో అంటే ఈ 65 డివిజిబుల్ అవుతుందో లేదో చూసుకోవాలి. అంటే డివిజన్ చేసుకుందాం. 4 1s are 4, 2 bring down, 4 6s are 24, రిమైండర్ 1 అంటే 65 4తో డివైడ్ అవ్వట్లే. సో అవర్ నెంబర్ ఈజ్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై 20. 4తో డివైడ్ అవ్వలేదు కాబట్టి 20తో కూడా డివైడ్ అవ్వదు. ఒక 5తో అయ్యింది అంతే. 5తో అయ్యింది కాబట్టి 4తో చెక్ చేసుకున్నాం. అదే లాస్ట్ డిజిట్ 2నో 3నో ఉందనుకోండి, అసలు ఇంక 5తో అవ్వలేదు కాబట్టి ఇంకా 4తో చెక్ చేసుకోవాల్సిన పని కూడా లేదు మనకి. ఏదో ఒక నెంబర్ అయిపోతే సరిపోదు, 2 నెంబర్స్ డివిజిబుల్ అయితే కాబట్టి 20 కూడా డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ మనకి 5 ఒక్కటే అయ్యింది, 4 డివిజిబుల్ అవ్వాలి, రిమైండర్ వచ్చింది అంటే 4తో డివిజిబుల్ కాలేదు. సో నాట్ డివిజిబుల్ బై 20. దీస్ ఆర్ ద రూల్స్. మనకు అన్నీ గుర్తున్నాయి కదా. 2కి యూనిట్స్ ప్లేస్ చేసుకుంటాం, 5కి యూనిట్స్ ప్లేస్ చెక్ చేసుకుంటాం, 10కి కూడా. నెక్స్ట్ 3కి 9కి డిజిట్స్ అన్నీ యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ 11కి ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ అన్నీ యాడ్ చేసుకుని ఆ రెండింటి డిఫరెన్స్. 7 లాస్ట్ డిజిట్ని -2తో మల్టిప్లై చేయటం, మైనస్ చేసుకోవడం. 13కి +4 ఈ నెంబర్ అక్కడ గుర్తుంచుకోండి. 17కి -5, 19కి +2 ఆ రూల్స్ దగ్గర మనం రాసుకున్నాం, లాస్ట్లో బాక్స్లో రాసుకున్నాం. ఆ నెంబర్స్ గుర్తుంచుకోండి. ఇప్పుడు 12కి 14కి ఎలా గుర్తుంచుకుంటారంటే మనకి 3 4s are 12 కదా, అలా గుర్తుంచేసుకోవచ్చు మనం. అంటే 3కి 4కి డివిజిబుల్ అయితే 12 కూడా డివిజిబుల్ అవుతుంది. 14కి ఏమైనా డివిజిబుల్ అవ్వాలి, 2కి 7, 2 and 7 బోత్ డివిజిబుల్ అయితే 14 కూడా మనం ఇలా గుర్తుంచుకోవచ్చు. 15 3 5s are 15 అంటే మనకి ఏమేమి అవ్వాలి డివిజిబుల్, 3 and 5 డివిజిబుల్ అయితే దట్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 15 ఇలా గుర్తుంచుకోవచ్చు అనమాట. అందుకని లాస్ట్ ఇలా రాశాను. 18కి ఏంటి 2 9s are 18 అంటే 2 and 9 డివిజిబుల్ అయితే 18కి కూడా డివిజిబుల్ అవుతుంది. 20కి 4 5s are 20 అంటే 4 and 5 డివిజిబుల్ అయితే 20కి కూడా డివిజిబుల్ అవుతుంది. ఇది ఇలా గుర్తుంచుకుంటారని ఇలా రాశాను అనమాట. దీస్ ఆర్ ద divisibility rules. This is today's class. Okay students, bye. Thank you.